బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని నర్సాపురం ఎమ్మెల్యే వాగు సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం బసురం తాండాలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి స్థానిక సర్పంచ్ లంబాడి వినోద్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాగు సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో గ్రామ పంచాయతీ భవనం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం వసరం తండ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర గ్రామ సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్ తిన్నరుగారి గోదావరి వెంకట్రాములు, బీఆర్ఎస్ నాయకులు ముత్యగారి సంతోష్, రమేష్, పోతంశెట్టిపల్లి గౌరీశంకర్, కరెంట్ రాజాగౌడ్, సోమా నర్సింహులు, కన్నిబోయిన మహేష్, గ్రామశాఖ అధ్యక్షులు ఉసికే రాజు, ఉప సర్పంచ్ సురేష్, ఎల్లేశం యూత్ అధ్యక్షులు ఉసికే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎరువు వస్తుందో ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుందో దెబ్బ నింపుదామని చెప్పేసి ఇంట్లో 4-5 ఫోన్లు ఉంటే 4-5 ఫోన్లు పెట్టుకుని అందరూ మేల్కుండి అది యాప్ ఓపెన్ చేసేంత లోపలనే ఉన్నటువంటి ఎరువులు కూడా కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ కొంతమంది వీళ్ళని బతున్నాడు, పాపం రైతులకు స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకున్నా వాళ్ళని బతున్నాడి మరి అది యాప్లో లోడ్ చేయించిన మరి ఓటీపీ వచ్చినప్పుడు వారికి అందుబాటులో లేక కూడా ఎరువు తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ఏంటంటే రైతులకు షాపుల్లోనే గతంలో ఇచ్చినట్టుగా ఎరువులు సప్లై చేయాలి తప్ప యాప్ల ద్వారా రైతులకు లాభం జరగదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఉంది. ఎందుకంటే మనకు ఎవరు నమ్ముతలే పక్క రాష్ట్రాల్లో పోతే తెలంగాణ అయితే దూరం పోతున్నారు. మనకు నిజంగా కూడా ఎవరు కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఇంటి పెద్దగా మరి మేము బాగున్నామని ఉందాగా ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన గౌరవాన్ని ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా వేస్తూ ఉన్నాడో అది ప్రతిసారి ఒక పెద్ద కార్యక్రమం లాగా తీసుకొని చేస్తూ ఉన్నాడు. అలా ఏం గొప్పతనం ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కేసీఆర్ గారు వేసినప్పుడు ఒక్కసారి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ప్రతి సీజన్కి కూడా ఒక రోజు ఇచ్చి టకా ఫోన్లలో పడుకునేది పైసలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడేసి. కానీ ఈ గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వేసినప్పుడల్లా వేసింది ఎప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్లో అందరికి వేసిండు, ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు, తర్వాత 2 ఎకరాలకు వేసింది, తర్వాత 3 ఎకరాలకు వేసింది, మొన్న అయితే 2 ఎకరాలకు బంద్ అయిపోయింది. చెప్పడం మాత్రం కోట్లు మరి ఏమంటారు దాటుతున్నాయి కానీ అమల్లో మాత్రం శూన్యం. మరి ఈ రోజు కూడా అయితే 2 ఎకరాల వరకు వేసి చేతులు దులుపుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. గతంలో కేసీఆర్ గారు 11 సార్లు 1 లక్ష మంది రైతులకు సంబంధించి మరి 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి మరి 50,000 కోట్ల రూపాయలతో ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేస్తామని 14,000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయలేదు. మరి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా నాకు తెలిసి 2-3 వేల కోట్ల రూపాయలకు తప్ప అంతకుమించి ఇస్తుందంటే నాకు అనిపిస్తుంది. ఆర్భాటాలు ఎక్కువ, పని తక్కువ. కేసీఆర్ గారేమో రైతు బాంధవుడైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుకు ద్రోహిగా మారుతూ ఉన్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, రైతుల కడగండ్లు చూసినటువంటి ఈ రాజ్యం ఏది కూడా బాగుపడదు. కాబట్టి ఖచ్చితంగా రైతుల యొక్క ఉసురి కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది. మరి రైతులకు సంబంధించి బీమా కట్టలేదు ఇంతవరకు. జనవరి నుంచి రైతులు చనిపోతే 5 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ గారు ఏ రాష్ట్రం లేకుండా మన రాష్ట్రంలో ఇస్తే మన ఇప్పుడు జనవరి నుంచి 441 కోట్ల వాట్సాప్లందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ పాలకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి మరి వినోద్ నాయక్ గారు మరి ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా మరి అన్నింటిలో ముందుంటాడు. కాబట్టి దీంట్లో కూడా ముందుండి వారికి సేవలు అందిస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. వాళ్ళ పాలకవర్గం 5 సంవత్సరాలు మరి ప్రజలకు మంచి సేవను అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి 2.5 లక్షల రూపాయల సబ్సిడీలు కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా పూజ చేయడం జరుగుతుంది. అంశంపల్లికి సంబంధించి కూడా ఎస్సీపల్లికి మరి 3 లక్షల రూపాయల సీసీ రోడ్డు, గతంలో అంతకుముందు కూడా ఇంకా 3 లక్షలునే 6 లక్షల రూపాయల సీసీ రోడ్డు. అదేవిధంగా స్కూల్కి కంపౌండ్ వాళ్ళకి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ మరి మన దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో
10 లక్షల రూపాయలు మరి ఆ కంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా భూమికి కూడా పూజ చేయడం జరిగింది. ఈరోజు వర్షాకాలం సమీపించింది. మరి